హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా చెన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి ఎవరైతే ఇంటి నుండి వర్క్ చేసుకుంటూ దాదాపు 45,000 దాకా అయితే సంపాదిద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి. మీరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకుంటూ సర్టిఫై ఓఎస్ అనే కంపెనీ వాళ్ళైతే మనకి ఆపరేషన్ అనలిస్ట్ అనే జాబ్ రోల్‌కైతే హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇంటి నుండి వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా అయితే చెప్పడం జరుగుతుంది. సో, మనకైతే కామెంట్ బాక్స్‌లో అయితే అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి అడగడం జరిగింది. సో, అందుకోసం అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది. సో, వీడియోనైతే చివరిదాకా చూడండి. మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. సో, అవైతే మన ఛానల్‌లో పోస్ట్ అవ్వడం జరుగుతాయి. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. దాంట్లో కూడా అయితే ఇంకా జాబ్ నోటిఫికేషన్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతాయి. సో, వాటి యొక్క లింక్స్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో అండ్ ఆల్సో కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో, వెళ్లి అక్కడ జాయిన్ అవ్వండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సర్టిఫై ఓఎస్ అనే కంపెనీ నుంచి అయితే ఆపరేషన్ అనలిస్ట్ అనే జాబ్ రోల్‌కి అయితే హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో, మనకైతే ఇది ఆల్ ఓవర్ ఇండియాలో అయితే డిఫరెంట్ మెట్రోపాలిటన్ సిటీస్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మనకి జాబ్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మనకైతే ఇవి కంప్లీట్‌గా రిమోట్ జాబ్ అన్నమాట. సో, కంప్లీట్‌గా మీరైతే ఇంటి నుండే వర్క్ చేసుకోవచ్చు. అసలు మనకి సర్టిఫై ఓఎస్ కంపెనీ అనేది ఏం చేస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. సో, ఈ కంపెనీ వాళ్ళైతే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అయితే ఉంటాయి కదా! సో, వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అండ్ ఆల్సో వాళ్ళైతే యాక్టివిటీస్ అండ్ ఆల్సో డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్ కేర్‌కి సంబంధించిన యాక్టివిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో, వాటికి సంబంధించిన డీలింగ్స్ అన్నీ అయితే వీళ్ళు చేస్తూ ఉంటారు. తర్వాత మనకి ఆపరేషన్ అనలిస్ట్ అనే జాబ్ రోల్‌కి మీరు వర్క్స్ ఏం చేస్తుంటారంటే డే టు డే టాస్క్స్‌ని రివ్యూ చేయడం, ప్రాసెసింగ్ చేయడం అండ్ ఆల్సో మీరైతే ప్రొవైడింగ్ లైసెన్సెస్ అంటే లైసెన్స్ తీసుకోవడానికైతే వస్తూ ఉంటారు కదా! కస్టమర్స్ అనేవాళ్ళు. సో, వాళ్ళకైతే మీరు ప్రాసెసింగ్స్ అనేది చేయడం. సో, మీరంద మీరైతే ఈ ప్రాసెస్‌ని మొత్తం మీ ఇంటి నుండి అయితే వర్క్ చేసుకోవచ్చనమాట. సో, మీరు ఒకవేళ జాబ్‌కి సెలెక్ట్ అయినట్లయితే ఏం చేస్తారని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. మీరైతే రీసెర్చ్, ఇంటరప్ట్ అండ్ ఎవాల్యుయేట్ ఇన్ఫర్మేషన్ రిలవెంట్ టు ప్రొవైడర్ లైసెన్సర్ అని చెప్పి అడగడం జరిగింది. సో, మనకైతే యునైటెడ్ స్టేట్స్‌లో అయితే హెల్త్ సెక్టార్ అంటే మెడికల్ ఎడ్యుకేషన్‌లో అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ లైసెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో, వాటికి సంబంధించిన ఆహ్, ఇన్ఫర్మేషన్‌ని ప్రాసెస్ చేయడం అండ్ ఆల్సో కంప్లీట్ అప్లికేషన్స్ ఫర్ ద ప్రొవైడర్ లైసెన్స్ అని చెప్పేసి అడగడం జరిగింది. అంటే సర్టిఫై ఓఎస్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే కంప్లీట్‌గా అప్లికేషన్స్‌ని ఫిలప్ చేయడం అంటే లైసెన్స్‌కి సంబంధించిన అప్లికేషన్స్ చేయడం అండ్ ఆల్సో వాలిడేట్ అండ్ అథెంటికేట్ ఇన్ఫర్మేషన్ అప్డేటెడ్ ఆన్ ద లైసెన్స్ ప్లాట్‌ఫార్మ్. అంటే లైసెన్స్ ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది కదా! సో, వెబ్‌సైట్ అని చెప్పేసి అలా. సో, దాంట్లో అయితే వాలిడేట్ అండ్ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేయాల్సుంటుంది మీరు. తర్వాత సమ్మరైజ్ యువర్ రిసర్చ్ ఫైండింగ్స్ అండ్ క్లియర్ అండ్ కన్సైజ్ గైడ్‌లైన్స్ డాక్యుమెంట్ ఫర్ ద సర్టిఫై ఓఎస్. మొత్తానికైతే మీరు సమ్మరైజ్ చేసి అయితే సర్టిఫై ఓఎస్ కస్టమర్స్ డాక్యుమెంట్స్ అన్నీ వీళ్ళకైతే సబ్మిట్ చేయాల్సుంటుంది. తర్వాత అసిస్ట్ విత్ ఫర్దర్ యాడ్ హెచ్ఓసి ప్రాజెక్ట్స్ యాస్ నీడెడ్. అంటే వేరే ప్రాజెక్ట్స్ ఏదైనా ఉన్నా సరే వాళ్ళకి కూడా అయితే మీరు అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. సో, ఈ జాబ్‌కి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే మనకి మీరు ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. సో, ఇంగ్లీష్‌లో కొంచెం ఫ్లూయెన్సీ ఉండడం అండ్ ఆల్సో మీరు ఎటువంటి బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు. సో, ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ మీరు బీఎస్సీ చేసినా, బీకామ్ చేసినా, బీబీఏ చేసినా, బీటెక్ చేసినా, ఎంటెక్ చేసినా, ఎటువంటి డిగ్రీ చేసినా మీరైతే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ముందులో అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా అప్లై చేయండి. సో, మీకైతే లా లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ రిసర్చ్ అండ్ పర్టిక్యులర్స్ వయా గూగుల్ అంటే గూగుల్ యూజ్ చేసుకుంటూ అయితే మీరు వర్క్ చేస్తుంటారు. తర్వాత స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి దీనికి కావాల్సింది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ గూగుల్ అప్లికేషన్స్ అంటే ఎంఎస్ ఆఫీస్ ఉంటుంది చూసారా? సో, ఎంఎస్ ఆఫీస్‌కి సంబంధించింది అండ్ ఆల్సో గూగుల్‌కి సంబంధించిన అప్లికేషన్స్ ఉంటాయి చూసారా? సో, వాటి మీద అయితే కొంచెం నాలెడ్జ్ అని ఉండాలి. తర్వాత ఎక్సలెంట్ వెర్బల్ అండ్ రిటన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ మీకైతే కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి అడగడం జరుగుతుంది. సో, వాళ్ళిచ్చిన టాస్క్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
సో, ఇలా అయితే మీ జాబ్ రోల్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఈ జాబ్స్ అయితే మనకి మన హైదరాబాద్‌లో కూడా అయితే ఉండడం జరిగింది. అంటే హైదరాబాద్ లొకేషన్‌లో కూడా వీళ్ళు బ్రాంచ్ అయితే ఉండడం జరిగింది. నాట్ ఓన్లీ హైదరాబాద్ ఎనీవన్ ఐ కెన్ అప్లై. ఎందుకంటే మనకి ఇది కంప్లీట్‌గా రిమోట్ జాబ్ కాబట్టి మనకి ఫుల్ టైమ్ జాబ్ అన్నమాట. మనకిది పర్మనెంట్ జాబు. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే ఆహ్, గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ చేసి మనకి ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకుంటున్నారో అండ్ ఆల్సో ఇంటి నుండి వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వెంటనే అయితే ఈ జాబ్‌కి అప్లై చేయండి. మనకి హౌస్ వైఫ్స్ అండ్ ఆల్సో కెరియర్ గ్యాప్ ఉన్నవాళ్ళు, హౌస్ వైఫ్స్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. పార్ట్ టైమ్‌గా కూడా అయితే సైడ్ ఇన్‌కమ్‌గా కూడా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో, మనకిక్కడ ఎవరికైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పి క్లిక్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనకిక్కడ ఆపరేషన్ అనలిస్ట్ పే యూర్ ఎన్రోల్మెంట్ అని చెప్పేసి మనకిక్కడ సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని చెప్పి కనబడుతుంది చూసారా? సో, ఇక్కడైతే మీరు మీ రెజ్యూమ్‌నయితే అప్‌లోడ్ చేయాల్సుంటుంది. సో, మీరు రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసే ముందుల మాత్రం ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకిక్కడ జాబ్ డిస్క్రిప్షన్‌కి తగ్గట్టు అయితే మీ రెజ్యూమ్‌ని మోడిఫై చేయండి. మోడిఫై చేసైతే అప్‌లోడ్ చేయండి. చాలామందైతే మీ పాత రెజ్యూమ్‌లు అన్నీ మీకొచ్చినియి మాత్రమే రెజ్యూమ్‌లో పెట్టయితే అప్‌లోడ్ చేస్తారు. అలా చేస్తే గనక మీ రెజ్యూమ్ అనేది అస్సలు సెలెక్ట్ కాదు. ఎందుకంటే ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అనేది మీరు అప్‌లోడ్ చేయాలన్నమాట. సో, సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అనేవి సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ ఆహ్ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసి మీ రెజ్యూమ్స్ అన్నీ అయితే ఫిల్టర్ అనేది చేస్తూ ఉంటారు. సో, ఆ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అయితే మీరు ప్రిపేర్ చేసి అండ్ జాబ్ డిస్క్రిప్షన్‌లో ఉన్న కీవర్డ్స్ అన్నీ కొన్నన్నా మీ రెజ్యూమ్‌లో ఉండేట్టు చూసుకోండి. అండ్ ఆల్సో అప్డేటెడ్ రెజ్యూమ్‌నయితే అప్‌లోడ్ చేయండి. అప్పుడైతే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మీ ఫుల్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నంబర్, కరెంట్ లొకేషన్ ఇవన్నీ ఇచ్చేసి ఎంటర్ చేసి తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తున్న ఏదన్నా ప్రొఫైల్స్ ఉంటే పెట్టండి. లేకపోతే వదిలేయండి. ఇవైతే మనకి స్టార్ మార్క్ లేదు. నాట్ మ్యాండటరీ. సో, మనకిక్కడ స్టార్ట్ డేట్ అని జెప్పేసి అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకి వాట్ ఈస్ యువర్ అవైలబిలిటీ టు స్టార్ట్ వర్కింగ్ ఫర్ సర్టిఫై అని చెప్పి అడగడం జరిగిద్ది. సో, మీరైతే ఇమ్మీడియేట్‌లీ అని చెప్పేసి పెడతానికైతే ట్రై చేయండి. తర్వాత మనకి అవైలబిలిటీ అని చెప్పేసి ఆర్ యూ అవైలబుల్ టు వర్క్ ఈవినింగ్స్ అండ్ వీకెండ్స్ అంటే మీరు ఈవినింగ్స్ అండ్ వీకెండ్స్‌లో గూడా వర్క్ చేయడానికి సూటబుల్‌గా ఉన్నారని చెప్పి అడగడం జరుగుతుంది. సో, మీరైతే యెస్ అని చెప్పి ఎంటర్ చేయండి. తర్వాత మనకి సాలరీ ఎక్స్‌పెక్టేషన్స్ మీరు ఈ జాబ్‌కి ఎంత సాలరీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకి అడగడం జరిగింది. సో, మీరైతే ఒక 45,000-50,000 అని చెప్పి పెట్టండి. ఎందుకంటే మనకి యునైటెడ్ స్టేట్స్‌కి సంబంధించిన రిలేటెడ్ వర్క్ ఉంటుంది కాబట్టి. సో, లేకపోతే మీకు ఇంకా ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తే ఎంతైనా పెట్టుకోవచ్చు. సో, అండ్ మనకిక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి అడగడం జరుగుతుంది. సో, మీరైతే ఇది స్కిప్ చేయొచ్చు. మనకిక్కడ స్టార్ మార్క్ అయితే ఇవ్వలేదు. సో, మనకిక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఇదే మొత్తం అప్లికేషన్ మొత్తం ఫిలప్ చేసిన తర్వాత సో, ఇలా అయితే మీరు ఈజీగా అయితే అప్లై అనేది చేయొచ్చు. ఈ ఆపరేషన్ అనలిస్ట్ జాబ్స్‌కైతే. సో, మీరు ఎటువంటి డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఇలాంటి జాబ్స్ అనేవి మనకి చాలా అరుదుగా అయితే రావడం జరుగుతాయి. సో, మీరైతే ఇంటి నుండి అయితే వర్క్ చేసుకోవచ్చు. ఎటువంటి ఆఫీస్‌కి అయితే వెళ్ళకుండా అండ్ ఆల్సో హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చాలా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఆల్ మేల్ అండ్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీ క్వాలిఫికేషన్స్ ఏంటో కూడా అయితే కామెంట్ చేయండి. సో, వాటి యొక్క జాబ్స్ అయితే నేను జాబ్ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కైతే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.